That is the end goal of our. So we keep that in mind and then work towards that. Anadi. Anyone who can answer this question fully to his satisfaction, he will make the same. And what I told you. So I mean, I would like to start with Surya Chandra because he has to leave because tomorrow we have a meeting in his village and he need to go to make the arrangement. So he will just brief about his experiences in developing this context. Context. Don't forget the context. Yeah. You speak. 5 minutes. So we want to give his success story, which is useful for. So just give a brief summary. ఇది అంత డీప్గా నేను మాట్లాడే పరిస్థితిలో రైట్ నో ప్రాబ్లం. అంటే నేను 1.5 years కిందట అగ్రికల్చర్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఊరు వెళ్ళడం జరిగింది. మా అగ్రికల్చర్ కాదు, ఊర్లో అందరూ అగ్రికల్చర్ డెవలప్ చేయాలని పోయి ఫస్ట్ మేము కొంతవరకు యూనిటీ సాధించడానికి ఫస్ట్ విలేజ్లో రకరకాల పాలిటిక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ పక్కకు పెట్టి గ్రామం కోసం పనిచేసే వాళ్ళని కలపాలన్న ఉద్దేశంతో ఊరు మొత్తాన్ని ఒక్క తాటి మీద తీసుకురావడం జరిగింది. గత 1.5 yearలో మొత్తం ఒక తాటి మీదకి వచ్చిన తర్వాత ఎవ్రీ ఫస్ట్ సండే మేము మీటింగ్ పెట్టుకుంటాం. విలేజ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అక్కడ మాట్లాడుకుంటాం, దాని తర్వాత సాల్వ్ చేసుకుంటాం. ఈ స్టేజ్లో ఉన్నాం. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే సార్, యాక్చువల్గా అగ్రికల్చర్ ఒక పద్ధతి ప్రకారం చేయాలంటే మాకు మీలాంటి వాళ్ళ సపోర్ట్ కావాలి. ఏం వేయాలి, ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలి, మేము ఫీల్డ్ మీద పనిచేయడానికి మా ఊళ్ళో ఒక 10-15 మంది అగ్రికల్చర్ వాళ్ళు రెడీ ఉన్నారు సార్. మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా ఆ మార్గ మధ్యలోనే మేము అంకాపూర్ కానీ ఇట్లాంటివన్నీ తిరగడం జరిగింది సార్. గంగదేవపల్లి సీడీలు తెప్పించుకోవడం చూడడం కానీ ఈ మొత్తం స్టడీ చేసాం. భూమిని సారవంతం చేసుకోవడం ఒకటి. మేము అంకాపూర్లో గ్రహించింది ఏంటంటే 3 లారీలు ఎరువు వేస్తారట వాళ్ళు పర్ ఎకర్కి, ఒక 10 లారీలు ఉండేస్తారట పర్ ఇయర్, ఎవ్రీ ఇయర్ వేసి ఆ విధంగా వాళ్ళు స్ట్రాంగ్గా చేసుకున్నారు. మొత్తం మీద బాగా పండిస్తున్నారు వాళ్ళు. మేము ఆ విధంగా మాకు ఏమన్నా మీ దగ్గర నుంచి ఏమన్నా మీలాంటి వాళ్ళ దగ్గర నుంచి కొంత సపోర్ట్ దొరికితే మేము మా ఊళ్ళో మేము ఇంప్లిమెంట్ చేస్తాం. మెల్లమెల్లగా ఒక 10 ఎకరాలు ఈ సంవత్సరం, నెక్స్ట్ ఇయర్కి ఇంకో 10 ఎకరాలు యాడ్ చేస్తాం, ఇంకో 10 ఎకరాలు యాడ్ చేస్తాం. మొత్తం కల్టివేషన్ ఎక్కువ చేసుకునే పద్ధతి, నీళ్ళని వేస్ట్ చేయకుండా. ఇప్పుడు మా దగ్గర వరేస్తున్నారు సార్, పొద్దున బోరేస్తారు వెళ్ళిపోతారు. అది ఆటో మోటార్ మీటర్స్ పెట్టింది వాళ్ళు. దానంతటదే నీళ్ళు వస్తున్నాయి, దానంతటదే బంద్ అయిపోతుంది, పోయేటికి పోతున్నాయి, వచ్చేటికి వస్తున్నాయి. వాళ్ళు ఎవరో 2-3 సార్లు పిండిపోతారు అంతే వాళ్ళు. అట్లా చేస్తున్నారు. అట్లా కాకుండా నీళ్ళని తగ్గించుకొని భూమిని సారవంతం చేసుకొని పంటను సక్రమంగా చేయాలి. 4 ఎకరాలు చేసినా పర్వాలేదు, మీరు 40 ఎకరాలు చేసి 40,000 పండిస్తున్నారు. అంతకుమించి అట్లా కాకుండా చేయాలనేటువంటి దాని మీద మేము ఆలోచన చేస్తున్నాం సార్. దానికి మీ సపోర్ట్ ఏమన్నా ఉంటే మేము ఈ ఇయర్ మేము సారవంతం చేస్తున్నాం. దాని తర్వాత 10 ఎకరాలకే మీరు మాకు గైడెన్స్ ఇస్తే మేము ఆ 10 ఎకరాలని కరెక్ట్ పద్ధతిలో పండిస్తాం. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. సో ఆ విధంగా బేసిక్గా మన డిస్కషన్స్కు ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికి మనకు ఒక విలేజ్ ఈజ్ దేర్ టు ఇంప్లిమెంట్ అవర్ బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ మేక్ ఇట్ ఎర్రీ. మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ సార్, అక్కడ చిన్న మందాడి మనం చేసిన పెద్ద మందాడి, చిన్న మందాడి మేము ఇంప్లిమెంట్ చేసినాం. అక్కడ పెద్ద మందాడి ఆ కొత్తకోట వనపర్తి దగ్గర ఉంటుంది సార్. ఈసారి ఇంప్లిమెంట్ చేసినాం. డిపార్ట్మెంట్ చాలా అప్రిషియేట్ చేసింది. Okay, so your requirement is that. But bringing all the farmers of the village once on a Sunday, it's very challenging. Yeah. No. Yeah. Yes, he may be asking for our support, but the point is that whatever to bring all the farmers on one platform, so. అదొకటి. ప్లస్ విలేజ్లో మిగతా డెవలప్మెంట్లో ఓకే అవి జరుగుతున్నాయి సార్. ఇక అంటే స్ట్రీట్ లైట్స్ కరెక్ట్గా మెయింటైన్ చేయడం కానీ ఇట్లాంటి యాక్టివిటీస్ అన్నీ చేసుకుంటున్నాం మేము. ఓకే, అది దాంతో తోడు ఏంటంటే విలేజర్స్కు వాళ్ళు డబ్బులు సంపాదించాలి సార్. ఏ రకంగా సంపాదించాలి, వాళ్ళు భూమి మీద సంపాదించాలి. ఆ భూమిని ఎట్లా చేయాలి, మీరు ఎలా ఈ ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేసింది, ఏ ఇబ్బందులు అన్నీ కొద్ది 2 నిమిషాలు చెప్పండి. అంటే ఎలా స్టార్ట్ చేసింది, వీళ్ళందరినీ ఎలా ఎందుకు వచ్చిండ్రు, వాళ్ళు ఎందుకు వస్తున్నారు అంటే ఎలా? నేను అసలు ఊరికి మేము ఏదో చేద్దాం అంటే ఏదో ఒకటి ఖచ్చితంగా చేయాలని వెళ్ళాం సార్. 100-200 ఫార్మ్ వస్తారు కదా. అవును. You are meeting with them. What kind of issues they are articulating in the meeting? అగ్రికల్చర్ పరమైనటువంటి ఇబ్బందులు సార్. What kind of articulation to my farmers? ఏం కావాలి మాకు ఏమంటున్నారు? మీ మీటింగ్లో ఎవ్రీ మంత్ సండే ఒక మీటింగ్ పెట్టుకుంటారు కదా, దాంట్లో అంతా కూడా ఏంటంటే విలేజ్ డెవలప్మెంట్ గురించి. ఓకే. What kind of input farmers are giving? సార్
ఇప్పుడు ఈ సమస్యలన్నీ వచ్చాయి సార్. అంటే ఏ రకమైనటువంటి మనం వేయాలి. ఇప్పుడు అక్కడ ఏ వాళ్ళు ఉన్నారు సార్ అగ్రికల్చర్ ఆఫీసర్స్, వాళ్ళు పెద్దగా రైతు ఎటు పోతుంటే అటు పోండి అని అంటుంటారు తప్పిస్తే అట్లా కాదండి మీరు ఈ మార్గంలో వెళ్ళండి అని మాత్రం ఎవరు చెప్పట్లేదు. అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళంతా సలహాలు ఇవ్వాలి, ఏదో ఒకటి చేయాలి కదా. వాళ్ళు ఏంటంటే రైతులు అంటే ప్రజలు ఎట్లా ఆలోచన చేస్తుంటే ఆ పొండిపోయి మీ పని మీరు చేసుకోండి అన్నట్టు ఉన్నారు తప్పిస్తే అది కాదు మీరు ఈ పద్ధతి వెళ్ళండి అనేటువంటి మాత్రం ఎవరు చెప్పట్లేదు. ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి, అందుకోసం నేను చాలా మీటింగ్లు అటెండ్ అవుతున్నాను సార్. ఇట్లా అంటే ఈ ఇయరే కాబట్టి మేము నెక్స్ట్ ఇయర్ నుంచి మేము చేద్దాం అనుకుంటున్నాం. అంటే ఈ సమ్మర్ నుంచి ఒకవేళ శాస్త్రవేత్తగా మేము గ్రామానికి నుంచి అడ్వైజ్ చేయాలంటే మొదలు గ్రామానికి రావాలా, పరిసరాలు చూడాలా, మీ సదుపాయాలు ఏంటి అనేది అవి చూడాలి, మీరు చెప్పాలా. చెప్పిన తర్వాత మీరు ఏం చేస్తున్నారనేది గత 3-4 సంవత్సరాల నుంచి మీ అనుభవాలను తెలుసుకోవాలా. ఆ అనుభవాల నుంచి క్రోడీకరించి అడ్వైజ్ డెలివరీ చేస్తాం సార్. అది చేయండి సార్. మేము చేయాల్సింది మా తరఫు నుంచి మేము అనుకుంటున్నది ఏంటంటే సార్, మేము ఫస్ట్ భూమిని సారవంతం చేసే కార్యక్రమం పెట్టుకున్నాం సార్ ఖచ్చితంగా. ఇప్పుడు సమ్మర్ అంటే ఒక 1 month తర్వాత మేము అనుకున్నది ఏంటంటే 10 మందిని కలిసాం సార్. అంటే 10 acres ప్రతి ఒక్కళ్ళు కూడా 1 ఎకరా 2 ఎకరాలే ఈ రకమైనటువంటి సేద్యాన్ని చేయాలి అనుకున్నాం. దాంట్లో ఏంటంటే ఇప్పుడు మేము ఒక చెరువు నుంచి ఒండు కొట్టుకుంటాం. అక్కడ ఒకటి ఏంటంటే అందరం కలిసి కొట్టుకోవాలి. ఒక ప్రొక్లైన్ తీసుకొస్తాం జేసీబీ, అది అన్నీ అందరూ ఒక్కొక్క ట్రాక్టర్ పెట్టుకుంటారు, అందరికీ తోడుతూ ఉంటుంది, మేము కొట్టుకుంటా ఉంటాం. మంచి పద్ధతి. ఆ విధంగా ఇప్పుడు ఎకనామికల్ కూడా ఎకనామికల్ కాబట్టి అట్లా అగ్రి అంటే అందరం కలిసి మాట్లాడుకునేది ఇదంతా. కాబట్టి ఆ విధంగా మేము కొట్టుకుంటాం. ప్లస్ ఒక డైరీ ఫామ్ దగ్గరికి వెళ్ళిపోయి ఎరువు మాట్లాడుకున్నాం, పౌల్ట్రీ ఫామ్ దగ్గరికి వెళ్ళి పౌల్ట్రీ ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఈ సంవత్సరము మేము ఒక 10-15 ఎకరాలు ఖచ్చితంగా ఈ రకమైనటువంటి వ్యవసాయం చేద్దామని అనుకుంటున్నాం సార్. ఈ సంవత్సరం కన్నా మేము మంచిగా పంట పండించి ఒక పద్ధతి వచ్చినట్టయితే నెక్స్ట్ ఇయర్కి ఇంకో 10 ఎకరాలు ఇంకో 20 ఎకరాలు యాడ్ చేసి అట్లా డెవలప్ చేయాలనేది ఆస్పెక్ట్ సార్ మాకు. అంటే దీంట్లో అన్నీ ఉన్నాయి. అంటే మిగతా గంగదేవపల్లి మాదిరిగానే మంచి నీళ్ళ కోసం మంచిది ప్రయత్నం చేయడము, అన్ని లెటరీన్లు 100% రావడం, స్కూళ్ళు 100% చిల్డ్రన్స్ చదివించడము, ఇట్లా అన్ని ఆస్పెక్ట్స్ ప్రతిదీ కూడా చర్చ జరుగుతుంది. ప్రతి నెల ఊళ్ళో కూర్చొని ఏ సమస్య ఉన్నా కానీ సరే మాట్లాడుకొని ఫైనలైజ్ చేసుకోవాలనేటువంటిది 1.5 year నుంచి కంటిన్యూస్గా నడుస్తుంది సార్. విలేజ్ మీద కొంత వచ్చే డబ్బు ఉంటుంది, యాక్చువల్గా రకరకాల ఆస్పెక్ట్లు వస్తుంటాయి. ఆ డబ్బు అంతా కూడా కమిటీ చేతిలో ఉంటుంది. కమిటీ బీద వాళ్ళకి వీళ్ళకి ఇంట్రెస్ట్ ఇస్తాం సార్. ఆ వచ్చిన డబ్బుతో మళ్ళీ విలేజ్ డెవలప్మెంట్ ప్రతిదీ కూడా అకౌంట్ మేము రిజిస్టర్లో రాస్తాం. ఈ నెలలో ఏం పనులు చేయాలా, ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు అయినాయా లేదని మళ్ళీ రివ్యూ చేసుకొని మళ్ళీ కొత్తగా నెక్స్ట్ మంత్కి ఏమేమి చేయాలి. So you are becoming alternative to the sarpanch and all those structures. మీ మీటింగ్లో సర్పంచ్ వీళ్ళంతా పార్టిసిపేట్ అవుతారా, లేకపోతే జస్ట్ యాజ్ ఏ ఇండివిజువల్ అవుతారా, లేకపోతే యాజ్ ఏ సర్పంచ్? అంటే ఈ విధంగా ఇప్పుడు వాళ్ళ పంచాయతీ అన్నట్టుగానే ప్యారలల్గానే నడుస్తుంది. అదే ప్యారలల్గా నడుతుంటే ఎంతవరకు అంటే ఒకటి ఏంటంటే సార్, సర్పంచ్ ఏదో ఒక పార్టీకి సంబంధించిన Sarpanch is a constitutional functionary. Let us not try to say that Sarpanch is not needed, MPTC not needed, MLA not needed, MP not needed. No, they are there. Agriculture development is something MP, MLA, Sarpanch and something more.